నందినగర్ నివాసంలో కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. కేటీఆర్ తో హరీష్ రావు కూడా కేసీఆర్ తో సమావేశంలో పాల్గొన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు వెళ్తూ ఉండడంతో ఈ మీటింగ్ కు ప్రాధాన్యత పెరిగింది. కేసీఆర్ నివాసం నుంచి తెలంగాణ భవన్ కు రాబోతున్నారు కేటీఆర్. అక్కడ తెలంగాణ శ్రేణులతో భేటీ కానున్నారు. మరోవైపు నందినగర్ నుంచి ఏసీబీ ఆఫీస్ కు వచ్చేటువంటి దారుల్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏసీబీ ఆఫీస్ మూల మలుపు దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశారు. గతంలో విచారణకు తన అడ్వకేట్స్ తో కేటీఆర్ వచ్చారు. అయితే లాయర్లను విచారణకు అప్పుడు అనుమతించలేదు. దాదాపు గంట పాటు పోలీసులతో కేటీఆర్ బీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదం జరిగినప్పుడు ఈసారి కూడా కేవలం కేటీఆర్ వాహనాన్ని మాత్రమే ఏసీబీ ఆఫీస్ వైపుకు అనుమతించబోతున్నారు పోలీసులు. నందినగర్ నివాసంలో కేసీఆర్ తో భేటీ అయ్యారు కేటీఆర్ తో హరీష్ రావు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ విచారణకు మరి కాసేపట్లోనే వెళ్తూ ఉండడంతో ఈ మీటింగ్ కు ప్రాధాన్యత పెరిగింది. కేసీఆర్ నివాసం నుంచి తెలంగాణ భవన్ కు కేటీఆర్ చేరుకుంటారు. అక్కడ తెలంగాణ శ్రేణులతో మొదట భేటీ కాబోతున్నారు. మరొక వైపు నందినగర్ నుంచి ఏసీబీ ఆఫీస్ కు వచ్చేటువంటి దారుల్లో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఏసీబీ ఆఫీస్ మూల మలుపు దగ్గర బారికేడ్లు ఏర్పాటు చేశారు. గతంలో విచారణకు తన అడ్వకేట్స్ తో కలిసి కేటీఆర్ వచ్చారు. అయితే లాయర్లను విచారణకు అనుమతించేది లేదన్నట్టుగా అప్పుడు అధికారులు చెప్పారు. దాదాపు గంట పాటు ఈ విషయంపై పోలీసులతో కేటీఆర్ అలాగే బీఆర్ఎస్ శ్రేణులు వాగ్వాదం నడిచింది. ఈసారి కూడా కేవలం కేటీఆర్ వాహనాన్ని మాత్రమే ఏసీబీ ఆఫీస్ వైపుకు అనుమతించబోతున్నారు పోలీసులు. మరి కాసేపట్లోనే అంటే ఈ రోజు ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణకు కేటీఆర్ హాజరు కాబోతున్నారు. మనం చెప్పుకున్నట్టుగా 10 గంటలకి కేటీఆర్ విచారణకు హాజరు కాబోతున్నారు. ప్రస్తుతం ఏసీబీ ఆఫీస్ వద్ద మా ప్రతినిధి కిరణ్ ఉన్నారు. అక్కడ పూర్తి అప్డేట్స్ అందించడానికి కిరణ్, మరి కాసేపట్లోనే విచారణ ప్రారంభం కాబోతోంది. మరి కాసేపట్లోనే ఆయన భవన్ నుంచి తెలంగాణ భవన్ నుంచి అక్కడికి చేరుకోబోతున్నారు. సో ఎటువంటి బందోబస్తు ఏర్పాటు చేశారు? పూర్తి అప్డేట్ ఏంటి? నళిని, ఈ ఫార్ములా కార్ రేసింగ్ కేసులో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరికొద్దిసేపట్లో బంజారాహిల్స్లోని ఏసీబీ ప్రధాన కార్యాలయానికి రాబోతున్నారు. మొదట నందినగర్ నుంచి టీఆర్ఎస్ భవన్ కూడా చేరుకున్నారు. అక్కడ నుంచి నేరుగా పార్టీ శ్రేణులతో ఏసీబీ కార్యాలయానికి రాబోతున్నారు. సో దారి పొడవునా కూడా అంటే సుమారు హాఫ్ కిలోమీటర్ ఏదైతే ఉంటుందో అర కిలోమీటర్ కూడా దారి పొడవునా పోలీసులు పూర్తి స్థాయిలో కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనము ఏసీబీ కార్యాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ మెయిన్ రోడ్డుకు సంబంధించి రోడ్ అంతా కూడా రూట్ మ్యాప్ అంతా కూడా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ వద్ద 2 ప్లాటూన్స్ అలాగే ఈ రూట్ ఏదైతే ఉంటుందో ఎంట్రీకి సంబంధించి ఎగ్జిట్ సంబంధించి కూడా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. 2 ప్లాటూన్ల పోలీసు బలగాలను మోహరించారు. గతంలో చోటు చేసుకున్న పరిణామాలు ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం అయితే పోలీసులు భారీ స్థాయిలో కూడా బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు మాత్రం అక్కడక్కడ కూడా ప్లాటూన్స్ మోహరించడం జరిగింది. అయితే ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కూడా గతంలో కేటీఆర్ ను విచారించింది ఏసీబీ. ఈ రోజు రెండోసారి కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. సో ఈ ప్రధానంగా ఈ ఫార్ములా కార్ రేస్ కేసులో నిధుల మళ్లింపు అలాగే కేబినెట్ యొక్క నిర్ణయము అలాగే ఈ అసెంబ్లీకి సంబంధించిన బిజినెస్ నిబంధనలు ఏవైతే ఉల్లంఘించడం జరిగిందో వీటిపైన కేటీఆర్ ను ప్రధానంగా ప్రశ్నించింది. సో ఈ రోజు రెండోసారి కూడా తన అడ్వకేట్ రామచంద్రరావుతో ఏసీబీ ప్రధాన కార్యాలయానికి చేరుకోబోతున్నారు. పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేస్తా ఉన్నారు. సో 2024 డిసెంబర్లో ఈ కేసు ఎఫ్ఐఆర్ నమోదైంది. తర్వాత జనవరి నెలలో కూడా కేటీఆర్ కు నోటీసులు ఇచ్చారు మరొకసారి హాజరు కావాలని చెప్పి. సో అప్పుడు అడ్వకేట్ తో తాను ఏసీబీ కార్యాలయానికి వస్తున్న క్రమంలో పోలీసులు అడ్డుకోవడం, కేవలం కేటీఆర్ రావాల్సిందిగా అప్పుడు తేల్చి చెప్పడంతో కేటీఆర్ పోలీసులతో వాగ్వాదం దిగాడు, వెనుదిరిగాడు. తర్వాత రెండోసారి కూడా విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినప్పుడు తను విదేశీ పర్యటనలో ఉన్నాను, మరొక డేట్ ఇవ్వండి, విచారణకు హాజరవుతానని చెప్పారు. సో రీసెంట్ గా కూడా ఏసీబీ అధికారులు డేట్ ఇచ్చారు, ఈ రోజు విచారణకు హాజరు కావాలని. సో మరికొద్ది సేపట్లో కూడా కేటీఆర్ తన అడ్వకేట్ రామచంద్రతో ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నారు. రెండోసారి కూడా విచారణ ఎదుర్కోబోతున్నారు. సో గతంలో కూడా ఈడీ అలాగే ఏసీబీ అధికారులు కేటీఆర్ ను విచారించారు, స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రధానంగా నిధుల మళ్లింపు విషయానికి వస్తే అలాగే ఈ కార్ ఫార్ములా కేసు సంబంధించి కూడా నిధుల మళ్లింపు, కేబినెట్ అనుమతి లేకుండా నిర్ణయం తీసుకోవడం, అలాగే సచివాలయం బిజినెస్ లో
కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కూడా ఇక్కడికి రాబోతున్న క్రమంలో పోలీసులు మాత్రం ఈ ప్రాంతానంతా కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. సో జనవరి 8వ తేదీన కేటీఆర్ ను ఏసీబీ విచారించింది. అప్పుడు 6.5 గంటల పాటు కూడా విచారణ జరిపింది. సో జనవరి 9 మరొకసారి విచారణ కూడా పిలిచారు. అయితే అప్పుడు కేటీఆర్ సమయం కోరారు. మే 28న విచారణ హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. విదేశీ పర్యటన కారణంగా తిరిగి వచ్చిన తర్వాత తాను విచారణ హాజరవుతానని చెప్పారు. సో రీసెంట్ గా నోటీసులు అందుకున్న కేటీఆర్ ఈ రోజు విచారణకు రాబోతున్నారు. మరికొద్దిసేపట్లో ఏసీబీ కార్యాలయానికి కూడా రాబోతున్నారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద సంఖ్యలో వస్తున్న క్రమంలో ఇక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అవాంఛనీయ ఘటనలు జరుపుకున్నా ఉందని పోలీసులు మాత్రం భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ సంబంధించి వ్యవహారంలో ఇప్పటికీ పరిశీలిస్తే ఈ కేసులో ఎవరైతే గతంలో అధికారులుగా ఉన్నారంటే పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్, అలాగే హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బీరేన్ రెడ్డిని కూడా విచారించడం జరిగింది. సో మరికొద్దిసేపట్లో కేటీఆర్ విచారణ ఎదుర్కోబోతున్నారు. ఏసీబీ అధికారులు కూడా విచారించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇది లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో.